నమస్తే అండి. ఈరోజు ఎగ్ తోటి బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాను. 4 ఎగ్స్ తోటి చేస్తున్నాను అనమాట. ప్రొసీజరు చూపించబోతున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఇలాంటి గిన్నె తీసుకొని దీంట్లో ఎగ్స్ అన్నీ దాంట్లో వేసేసి పగలగొట్టేసేసి బీట్ చేయాలండి. బీట్ చేసిన తర్వాత ఇలా హైట్ ఎక్కువ ఉన్నది 4 ఎగ్స్ని ఇట్లా పగలగొట్టేసి ఈ బీటర్ తీసుకొని దీన్ని ఇట్లా బీట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసేసేయాలి. జస్ట్ కొంచెం అంటే కొంచెమే. ప్లేట్లో నెయ్యి వేసి ఇదంతా ఇలా స్ప్రెడ్ చేయాలండి. చేసి ఈ ఎగ్ బీట్ చేసిన దాన్ని ఈ ప్లేట్లో పోసేయాలి. ఈ ప్లేట్ పెట్టాలి. ఎగ్ బీట్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. ఉడికిపోయింది. ఎగ్ ఇది బాయిల్ అయింది కదా, దీన్ని మంచిగా స్క్వేర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇలా క్యూబ్స్ వచ్చినాయి కదా, దీన్ని ఇప్పుడు బాండీ పెట్టేసి నెయ్యి వేసి వేయించుతాను లైట్గా. ఇది ఇట్లా ఆయిల్ బాండీ చుట్టూరు ఇట్లా రాస్తే ఇక్కడ ఎగ్ కరుచుకోకుండా ఉంటుందండి. కొద్దిగా వేస్తాను కానీ ఇదంతా అంటేటట్టు ఇట్లా కవర్ చేస్తే మరీ హైలో పెట్టక్కర్లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ క్యూబ్స్ అన్నీ దీంట్లో వేసి వేయించాలి. ఆల్రెడీ ఉడికినాయి కదా, కొంచెం చిదిరిపోకుండా మాత్రమే వేయించుతాము. ఇట్లా అంచులు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేయాలండి. కట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెడతాను. ఇది దించేస్తున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో నూనె వేసాను కొద్దిగా. తర్వాత నెయ్యి కూడా వేసి, ఇది అనాస పువ్వు అండి. ఇది యాలక్కాయ లైట్గా ఇట్లా పగలగొట్టి వేసాను. లవంగాలు, జీడిపప్పు ఇవన్నీ కలిపి వేసి లైట్గా దోరగా వేయించాలి. వెల్లిపాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి ఇవన్నీ దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు పేస్ట్ వేయొద్దండి. పేస్ట్ వేస్తే మొత్తం ఫ్లేవర్ వేరుగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేయాలి. బియ్యము మనం కొలత కొలుచుకొని వేసుకుంటే దానికి తగ్గట్టు నీళ్లు పోయించుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇదే మాత్రం కడగకుండా అట్లాగే పచ్చి బియ్యమే వేసాను. మామూలుగా అయితే విడిగా తినాలనుకుంటే అచ్చంగా బిర్యానీ అను ఏదైనా రైతాతో తినాలనుకుంటే ఈ టైంలో పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. నేనైతే మామూలుగా వేరే గ్రేవీ కర్రీ చేశానండి. ఇంట్లోకి బాగా ఘాట్ ఎక్కువ ఉంది, అందుకని దీంట్లో ఏమి వేయట్లేదు. రెడ్ చిల్లీస్, గరం మసాలా ఇప్పుడు యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడే మూత పెట్టట్లేదండి. ఉడికొచ్చిన దాకా అట్లాగే ఉంచుతాను. అలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత కొత్తిమీర,
మనం వేయించి ఉంచుకున్నాం కదా ఈ ఎగ్, ఈ పీసెస్ అన్నీ దీంట్లో యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ మాత్రమే రానిస్తే సరిపోద్దండి. ఆల్రెడీ చాలా ఉడికింది కదా. 2 విజిల్స్ తర్వాత స్టవ్ కట్టేసి ప్రెషర్ అంతా పోయిందాకా వెయిట్ చేశాను. వచ్చేసింది. ఇలా వచ్చిందండి. ఇలా ఇది రైతాతోటి. ఇది దీంట్లోకి చికెన్ కర్రీ నేను చేయలేదండి, మా ఆడపడుచు చేసి తీసుకొచ్చింది, అందుకని మీకు ఆ రెసిపీ చూపించడానికి కుదరలేదు. ఇప్పుడు దీంట్లోకి మీ ఇష్టం వచ్చిన కర్రీ ఏదన్నా సరే చేసుకొని టేస్ట్ చూడొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.